లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ గాజాతో యుద్ధం చేస్తుంది, ఎప్పటికీ కొనసాగుతుంది. గాజాలో ఉన్న హమాస్ మీద దాడి చేస్తూనే ఉంది. గాజాను స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధం ఎప్పటిది కాదు, 2023 అక్టోబర్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఎప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. మధ్యలో హెజ్బుల్లా, లెబనాను, హమాసు ఇలా కొన్ని దేశాలతో కొన్ని సంస్థలతో కూడా యుద్ధం చేసినప్పటికీ గాజాతో యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది, నేటికి కూడా జరుగుతూ ఉంది అంటే ఆశ్చర్యం. ఇలాంటి దానికి సొల్యూషన్ తేవడానికి, ఇలాంటి యుద్ధాన్ని ఆపడానికి, పాలస్తీనుల మధ్య ఇజ్రాయేల్ వారి మధ్య సంధి కుదర్చడానికి శాంతి ఒప్పందాల పేరుతో అనేక దేశాలు ప్రయత్నించాయి, అనేక వ్యక్తులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. గాజాకు, పాలస్తీనులకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన అన్ని దేశాలు కూడా సహకారాలు అందించినప్పటికీ ఇంకా లొంగటం లేదు. ఈ ఇజ్రాయేల్ పాలస్తీనుల యొక్క దాడులను, యుద్ధాలను ఆపడానికి ఆనాటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇది యునైటెడ్ నేషన్స్ వరకు కూడా చేరింది. యునైటెడ్ నేషన్స్లో కూడా దీని మీద కంప్లైంట్ రావడం, దీని మీద డిక్లరేషన్ పాస్ చేయడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అలా యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ లేదా న్యూయార్క్ డిక్లరేషన్ అంటారు. ఇలా న్యూయార్క్ డిక్లరేషన్ 2025 అనేది దీని గురించే మాట్లాడాలి. అంతర్జాతీయ దేశాల సమావేశంలో ఆమోదించబడిన ఒక ప్రాముఖ్యమైనటువంటి డిక్లరేషన్ ఇది. ఇజ్రాయెల్కి, పాలస్తీనాకి మధ్య ఒప్పందం కుదర్చడానికి, రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారాన్ని సాధించడానికి, పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 2 స్టేట్ సొల్యూషన్ అనే పేరుతో ఈ న్యూయార్క్ డిక్లరేషన్ 2025 అనేది వచ్చింది. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఒప్పందం కోసం ఒక కార్యాచరణగా, ఒక రోడ్ మ్యాప్గా దీన్ని రూపొందించిన డిక్లరేషన్ ఇది. 2025 జూలై నెలలో న్యూయార్క్ యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం దగ్గర ఈ ఫ్రాన్స్ దేశం, సౌదీ అరేబియా దేశం, ఈ రెండు దేశాల యొక్క సహకారంతోనే అంతర్జాతీయ సమావేశం చేయాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రెండు దేశాల సహకారంతోనే యునైటెడ్ నేషన్స్లో సమావేశం అనేది, ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 16 దేశాలు, యూరోపియన్ రాష్ట్రాలన్నీ కూడా డిక్లరేషన్ మీద సంతకం చేశాయి. అందుకు యునైటెడ్ నేషన్స్లో నిన్న డిక్లరేషన్ జరిగింది. అంటే 2025 సెప్టెంబర్ 12వ తారీఖున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ డిక్లరేషన్ 2025 అనేది, న్యూయార్క్ డిక్లరేషన్ అనేది ముందుకొచ్చింది. వీటిలో ప్రధానంగా గాజాలో సీజ్ ఫైర్, అలాగే హోస్టేజెస్ని రిలీజ్ చేయడం, హమాస్ సంస్థ యొక్క అధికారం నుంచి తప్పించడం, పాలస్తీనా రాష్ట్రాన్ని సార్వభౌమ రాష్ట్రంగా, ప్రత్యేకమైన దేశంగా 2 స్టేట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందే ఈ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ చేయడానికే యునైటెడ్ నేషన్స్ సమావేశం అనేది జరిగింది. ఈ సెప్టెంబర్ 12వ తారీఖున యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో జరిగినటువంటి ఆ మీటింగ్లో 142 దేశాలు మద్దతు ఇచ్చాయి, అంటే అనుకూలంగా ఓటేశాయి. ఆ బిల్లుకు, ఆ డిక్లరేషన్కి అనుకూలంగా ఓటేశాయి. 10 దేశాలు మాత్రం వ్యతిరేకంగా ఓటేశాయి. 12 దేశాలు మాత్రం ఓటు వేయలేదు, ఆబ్సెంటీస్లో ఉన్నారు. సో అలా యునైటెడ్ నేషన్స్లో ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేది 142 ఓట్లతో ఈ డిక్లరేషన్ అనేది గెలిచింది. ఈ డిక్లరేషన్ లక్ష్యం ఏంటి అంటే 2 సార్వభౌమ స్వతంత్ర రాష్ట్రాలుగా ఏర్పడ్డాం. ఒకటి ఇజ్రాయెల్, రెండోది పాలస్తీనా. అంటే ఇజ్రాయెల్ దేశంగా, పాలస్తీనా దేశంగా రెండూ కూడా విడిపోయి సార్వభౌమ స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలి అని, వీటి మధ్యలో శాంతి, భద్రత రెండూ ఉండాలి అని. ఈ డిక్లరేషన్ ప్రకారం హమాస్ను ప్రక్కన పెడతారు. హమాస్ సంస్థను విడిచిపెట్టేలా వారికి అధికారం తీసేయాలి. సో హమాస్ సంస్థను ప్రక్కన పెడతారు. పాలస్తీనా అధికారం ఉన్నటువంటి గాజా పునర్నిర్మాణం అనేది జరుగుతుంది అని చెప్పి డిక్లరేషన్లో ఉంటాయి. అయితే అసలు విషయం ఏంటి అంటే, ఈ 2025 సెప్టెంబర్ 12న జరిగినటువంటి ఓటు ప్రక్రియలో ఇండియా కూడా పాల్గొంది. ఇండియా కూడా పాల్గొని ఈ డిక్లరేషన్కే మద్దతు తెలిపింది. ఈ డిక్లరేషన్ అంటే పాలస్తీనాకు అనుకూలంగా మద్దతు తెలిపి ఇజ్రాయేలుకు వెన్నుపోటు పొడిచినట్లే, అంటే ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టే. పాలస్తీనాను ప్రత్యేకంగా విడదీయాలని చెప్పి ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందే కదా ఈ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్కి వ్యతిరేకంగా ఓటు వేసింది ఇజ్రాయెల్, అలాగే అమెరికా, ఇలాంటి 10 దేశాలు మాత్రం ఓటు వేశాయి. కానీ ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా ఈ డిక్లరేషన్కి సపోర్టివ్గా, అంటే పాలస్తీనాలకు సపోర్టివ్గా 142 దేశాలు డిక్లరేషన్కి మద్దతు ఇచ్చాయి. దానిలో ఇండియా కూడా ఉంది. మన భారతదేశం కూడా పాలస్తీనాలకు సపోర్టివ్గా, పాలస్తీన్కు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసేటువంటి దిశలోనే పాలస్తీన్కు, ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా పాలస్తీన్లకు ఓటు వేయడం జరిగింది. ఇజ్రాయేల్, ఇండియా ఫ్రెండ్స్ కదా, మంచి దేశం కదా, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇండియా ఎప్పుడు ఇజ్రాయేల్ వైపు, ఇజ్రాయేల్ ఎప్పుడు ఇండియా వైపు ఉంటుంది కదా, ఇదేంటి ఇలా జరిగింది అని మీరు చాలా అనుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా జరిగేది ఇదే. ఇండియా ఇజ్రాయేల్తో స్నేహం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది, ఫ్రెండ్గానే ఇజ్రాయేల్ దేశం ఉంటుందేమో, కానీ ఓటు మాత్రం పాలస్తీనులకే, సపోర్ట్ మాత్రం పాలస్తీనులకే. ఈ విషయం నేను ఇప్పుడు కాదు, 4 ఇయర్స్ ముందు కూడా చెప్పాను. అలాగే 1 ఇయర్ ముందు కూడా ఇంకొక వీడియో చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఇండియా సపోర్ట్ చేస్తుందనే వీడియోలో కూడా నేను ఇదే మాట చెప్తుంటే చాలామంది కమెంట్ చేశారు, ఇజ్రాయేల్ వైపే ఇండియా, ఇజ్రాయేల్ ఇండియా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లు చాలామంది కమెంట్ చేశారు, చెప్పుకున్నారు. ఆ వీడియో చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు జరిగింది కూడా అదే.
సో పాలస్తీనులకే ఇండియా ఓటేసింది, పాలస్తీనా తరపునే ఓటేసింది. సో 2 రాష్ట్రాల అంటే 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పి ఎక్కువ దేశాలు మగ్గు చూపుతున్నాయి. ఇండియా తటస్థంగా ఇన్నిసార్లు ఉంది, ఇన్నిసార్లు కూడా ఏమీ చెప్పకుండా తటస్థంగా ఉంది. ఈసారి కూడా ఉండొచ్చు, లేదా ఓటు కూడా వేయకుండా ఆగొచ్చు. కానీ పాలస్తీనులకు సపోర్ట్గానే ఓటేసింది. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య శాంతి ఒప్పందాలు జరగాలని, సార్వభౌమ రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలు ఉండాలి అని చెప్పి ఇండియా కోరుతుంది. అలాగే స్వతంత్ర రాజ్యాలుగా ప్రజలు వారికి అనుగుణంగా స్వేచ్ఛగా బ్రతకడానికి ఇండియా ఓటేసింది. ఫైనల్గా 2 స్టేట్ సొల్యూషన్కే మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్కు నచ్చలేదు, ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేదు, ఇజ్రాయెల్ వైపు ఓటు వేయలేదు. అక్కడ భద్రతా కారణాలు, శాంతి ఒప్పందాలు, అలాగే స్వేచ్ఛ జీవితాలు, అలాగే ప్రజలు కూడా 2 స్టేట్ సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా ఎప్పుడు కూడా దాని మీద ఉంది. అలాగే ఇప్పుడు కూడా దాని మీదే ఓటేసింది. ఇలా యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్ డిక్లరేషన్ని తీసుకొచ్చింది. అయితే ఈ డిక్లరేషన్ వచ్చినప్పుడు నెతన్యాహు ఎలా చెప్పాడు అంటే, ఈ ఇజ్రాయెల్ దేశానికి నెతన్యాహు కూడా పాలస్తీనా రాష్ట్రం అనేది ఉండదు, ఈ భూభాగం మాదే అని చెప్తున్నాడు. ఇప్పటికీ ఈ డిక్లరేషన్ రియాలిటీకి చాలా దూరంగా ఉందని డిక్లరేషన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడు. అలాగే ముఖ్యంగా హామాస్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. కేవలం అధికారాలు మాత్రమే తొలగించి వారి నుంచి అధికారం మాత్రమే తీసివేశారు. కానీ హామాస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించడంలో మాత్రం ఈ డిక్లరేషన్లో ఫెయిల్ అని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు ఈ హామాస్ వ్యక్తులకు కూడా పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రమే లేదు, తర్వాత పోటీ చేసేది, అధికారం తీసుకునే హక్కులు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. నెతన్యాహు ముఖ్య ఉద్దేశం ఏంటంటే హామాస్ ప్రధానమైన సమస్య కాబట్టి హామాస్ సంస్థను నిందించడం లేదా ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా తీసుకొని దాన్ని టార్గెట్ చేయడమే ప్రధానమైన లక్ష్యంగా కనబడుతోంది. ఇంకా విచిత్రం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో సైనిక చర్యలు కొనసాగిస్తూ ఆ యుద్ధం ఇంకా చేస్తూ దక్షిణ తీర ప్రాంతంలో కూడా పాలస్తీనా ప్రాంతాల్లో నివాస విస్తరణ కూడా పెంచి ఆ నియంత్రణను కూడా ఇంకా పెంచుకోవడానికి బలోపేతం చేయడానికే ఆశిస్తున్నానని చెప్పి ఆయన అట్లానే ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అయితే ఈ డిక్లరేషన్ వల్ల నష్టం ఏంటి, ఈ డిక్లరేషన్ ఏం చేస్తుంది, ఈ డిక్లరేషన్ వల్ల ఏం జరగబోతుంది అని ఆలోచిస్తే యునైటెడ్ నేషన్స్ ద్వారా తీసుకున్న ఈ డిక్లరేషన్ ద్వారా 2 రాష్ట్రాలు అంటే 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఎవరికి వారు పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛ, అలాగే 2 రాష్ట్రాలు ప్రత్యేకమైనవిగా వారికి వారు పరిపాలించుకునే సమయపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తారు. అలాగే హామాస్ ఉగ్రవాదం నుంచి వారి యొక్క అధికారం నుంచి తప్పిస్తారు. పాలస్తీనా అధికారాలకు పాలస్తీనా భూభాగంపై పూర్తిగా నియంత్రణ వస్తుంది. వాణిజ్యం కానీ, ఆర్థిక విధానాలు కానీ అవన్నీ కూడా నిర్వహించుకునే అవకాశం వస్తుంది. లోకల్గా వారికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది. అలాగే పాలస్తీనా ప్రజలకి ఇది గుడ్ న్యూస్ కాబట్టి పాలస్తీనా ప్రజలకి స్వతంత్రులు అవడానికి, స్వతంత్రం తెచ్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. న్యూయార్క్ డిక్లరేషన్ అనేది ఇజ్రాయెల్ పాలస్తీనా విభేదానికి, ఆ యుద్ధాలకి, వారి యొక్క గొడవలన్నిటికీ కూడా శాశ్వతమైన శాంతియుతమైన పరిష్కారం కోసం అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో చేపట్టినటువంటి ఒక కీలకమైన మలుపు అని చెప్పి సపోర్ట్ చేసిన దేశాలన్నీ కూడా చెప్తున్నాయి. అయితే దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి అమెరికా కానీ, 10 దేశాలు కానీ, ముఖ్యంగా ఇజ్రాయెల్ కానీ దీన్ని వ్యతిరేకిస్తూ దానిలో లోపాలను కూడా ఎత్తి చూపుతూ ఏర్పాటు చేసేటువంటి డిక్లరేషన్ 2 స్టేట్ సొల్యూషన్ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. లాస్ట్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అమలవ్వడానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలు, కొన్ని ప్లాన్స్ అనేవి కూడా సెట్ చేశారు. అవి ఏంటి అంటే 15 నెలల వరకు దశల వారీగా ప్లానింగ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ ప్లానింగ్స్ దశల వారీగా ప్లానింగ్ చేసి 15 నెలల్లో దాన్ని పూర్తిగా ఈ డిక్లరేషన్ అమలుపరుస్తారు. దానిలో మొట్టమొదటిది గాజా యుద్ధం సీజ్ఫైర్ వెంటనే తక్షణమే ఆగాలి. హోస్టేజెస్ కూడా విడుదల కావాలి. గాజాలో ఉన్న అవసరాలను బట్టి ఆసరా అందించాలి, వారికి సహాయం కూడా అందించాలి. అంతేకాదు ఇజ్రాయెల్ సైన్యాలు గాజా నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. పాలస్తీనా అధికార సంస్థలకు పాలనా బాధ్యతలు కూడా ఇచ్చేయాలి. ఇక రెండో విషయం భద్రతా చర్యలు. భద్రతా విషయానికి వస్తే సరిహద్దు భద్రతను కూడా పెంచుతారు. ఎక్కడ వరకైతే పాలస్తీనా బార్డర్ ఉంటుందో వాటికి నియంత్రణ కింద గాజా, వెస్ట్ బ్యాంక్ భద్రతా వ్యవస్థలను కూడా ఎక్కువగా పెంచుతారు. ఈ యునైటెడ్ నేషన్స్ నియంత్రణలోని అంతర్జాతీయ స్థిరీకరణలోని మిషన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇక తర్వాత విషయం హ్యూమనిటేరియన్ సహాయాలు కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే గాజాలో ఎక్కువగా విద్యుత్ కానీ, నీరు కానీ, ఆరోగ్య సేవలు కానీ ఇలాంటివన్నీ కూడా మరలా తీసుకురావడానికి, పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. హ్యూమానిటేరియన్ సహాయంతో, శ్రద్ధతో అన్నీ కూడా వారికి పంపిణీ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంకొకటి ముఖ్యమైనది పాలస్తీనా రాష్ట్రం యొక్క అవతరణ కూడా జరగవచ్చు. పాలస్తీనా ప్రజలకు స్వతంత్ర సార్వభౌమ రాష్ట్ర హక్కులు కూడా వస్తాయి. సామాజికపరమైన, రాజకీయపరమైన మద్దతు కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి అందుతుంది. 1967 సరిహద్దుల ఆధారంగానే 2 రాష్ట్రాల యొక్క సాధన అనేది సాధ్యమవుతుంది. పాలస్తీనా భూభాగంపై పాలస్తీనా అధికారుల యొక్క భద్రత, పాలన అనేది ఉంటుంది. ఎలక్షన్స్ టైంలో ఎన్నికల నిర్వహణకు కూడా అంతర్జాతీయ మద్దతు కూడా వస్తుంది. ఆర్థిక వ్యవస్థలు కానీ, పన్నులు నెలకొల్పే విధానం గురించి కానీ వాటికి సహాయం కూడా చేస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా పునరుద్ధరించుకోవడానికి, సామాజికంగా అభివృద్ధి చేసుకోవడానికి
రవాణా కానీ, నీరు కానీ, విద్యుత్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇలా వ్యాపార వాతావరణాలు కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు కూడా తెస్తారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా చట్టాల పట్ల, హక్కుల పట్ల పరిరక్షణ కల్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇలా హక్కులు కూడా కల్పిస్తారు. ఈ విధంగా ఈ 15 నెలల యొక్క దశల వారీగా జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్స్, ప్లానింగ్స్ కూడా వారు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా శాంతియుత, సుస్థిర పరిష్కారాన్ని అందించాలి అనే లక్ష్యంతోనే రూపొందించబడింది న్యూయార్క్ డిక్లరేషన్ అని చెప్పి, దీనికి అవసరమైనటువంటి ఈ ప్లానింగ్స్, 15 నెలల ప్లానింగ్స్ అనేవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఆ డిక్లరేషన్ యొక్క ఉద్దేశం. 2 రాష్ట్రాలుగాను పాలస్తీనాకు సపోర్టివ్గా ప్రత్యేకమైన రాష్ట్రంగా వారికి సహాయం చేయడానికి యునైటెడ్ నేషన్స్ తీర్మానం అయితే జరిగింది. ఇవన్నీ అమలైనప్పుడు, అంతర్జాతీయ సంస్థ సహాయం చేసినప్పుడు, దీనికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మరి ఏం జరుగుతుందో, తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తాయో, అయితే ఇజ్రాయెల్ దేశం ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా స్పందిస్తుందో, వీటిని ఎలా చేయనిస్తుందో మనకైతే తెలియదు. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో, ఎలాంటి వాతావరణ పరిస్థితులు మిడిల్ ఈస్ట్లో ఉంటాయో మనం ఊహించలేని పరిస్థితి. అయితే ఎప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ఇంకా దూకుడుగానే వ్యవహరిస్తూ ఎప్పటికీ కూడా 6 దేశాల మీద, రీసెంట్గా మనం విన్నాం 6 దేశాల మీద, 8 దేశాల మీద అట్ ఎ టైం అటాక్ చేయడం, ఇలాంటి యుద్ధ వాతావరణంలోనే ఇంకా ఇజ్రాయెల్ దేశం ఇంకా నలుగుతుంది. సో ఇలా న్యూయార్క్ డిక్లరేషన్ అనేది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ అది శాంతి సమకూర్చుతుందో లేదా ప్రత్యేకంగా 2 దేశాలకి న్యాయం చేస్తుందో లేదో మనం చూడాలి. దీని ప్రకారం యునైటెడ్ నేషన్స్ అనేది అమలు చేసేటువంటి విధానాలు ఎలా ఉంటాయో ముందు ముందు మనం చూడాలి. సో ఇది జరుగుతున్నటువంటి అప్డేట్స్. దీనికి ఇండియా వ్యతిరేకంగా ఓటు వేసింది, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాను డిక్లరేషన్కి సపోర్ట్గాను ఓటు వేసింది. సో ఇండియా స్టాండ్ అయితే ఇది. సో విషయం మీకు అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. నచ్చితే లైక్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి టాపిక్తో, మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు, స్వస్తి.